కొన్ని సందర్భాల్లో జవాబు వెంటనే రాకపోవచ్చు. అయినంత మాత్రాన నిరుత్సాహపడకుండా మనం ప్రార్థనను కొనసాగించాలి. మీరు పట్టుదలతో చేసే ప్రార్థనకు దేవుడు త్వరలో జవాబిస్తాడు. ఆనాడు దానియేలు పట్టుదలతో ప్రార్థన చేశాడు. ఒకవైపు దుఃఖముతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు. అయినప్పటికీ పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. కానీ జవాబు రాలేదు. అయినా ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా జవాబు రానటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి విసిగిపోక ప్రార్థన చేద్దాం. కొంతమందికి సంవత్సరాలు గడిచిపోతున్నా పిల్లలు పుట్టలేదు. దయచేసి ప్రార్థనను కొనసాగించండి. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనకు జవాబిస్తాడు. కొంతమంది ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేశారు, ప్రార్థన చేస్తున్నారు, అయినా జవాబు రాలా. విసిగిపోకండి. దేవుడు జవాబు ఇచ్చేంత వరకు మీ ప్రార్థనను కొనసాగించండి. ఈరోజు దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో దానికి జవాబు రానంత మాత్రాన దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అని అనుకోదు సుమా. ఆనాడు దానియేలు చేసిన ప్రార్థన దేవుడు ఆ రోజే విన్నాడు, ఆ రోజే సమాధానం పంపించాడు.